నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. అలాగే వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చూడాలి ఒకసారి. ఇక మా ఫ్రెండ్ వచ్చేస్తుంది. మా చెల్లి ఇంకా రెడీ అవ్వలేదు. ఏంటి ఆంటీ సైలెంట్గా చూపించేస్తుంది అనుకుంటున్నారా? కాదండి, సైలెంట్గా కాదు, కొంచెం మ్యూజిక్ అది. తర్వాత పెళ్లి కూతురు వచ్చేటప్పుడు పాట పాడతారు కదా, ఆ పాట వినిపిస్తే బాగుంటుందని అంతేనండి. తర్వాత ఇగోండి దిలీప్ వాళ్ళ కాబోయే భార్య అండి. 4వ తారీఖున పొద్దున్నే, ఇంకా అవ్వలేదు కదా అందుకే కాబోయే భార్య అంటున్నాను. అయితే అమ్మాయిని తీసుకొచ్చారండి. అయితే అక్కడే చెయ్యాలి ఆ ఫంక్షన్. అయితే మన ప్రధానం అంటారు కదా, పెళ్లి కూతురు ఇంటికాడ చెయ్యాలి. కాకపోతే ఇక్కడ ఎందుకు చేశారంటే చర్చిలో రమాదేవి గారికి చిన్న సెంటిమెంట్. ఏంటి సెంటిమెంట్ అనుకుంటున్నారా? ఏం కాదండి, ఆవిడ చర్చిలో పెళ్లి చేద్దాం అనుకుంది. కాకపోతే చర్చి కొంచెం చిన్నది కదా, చాలామంది వస్తారని ఇంకా ప్రసన్న ఒప్పుకోలేదు. ఫంక్షన్ హాల్లో పెడదామని తునిలో సాయి వేదిక ఫంక్షన్ హాల్ అని అందులో అరేంజ్ చేశారు. అయితే ఆవిడ మనసు కొంచెం బాధగా ఉంటుంది కదా, ఎలా అన్నా సరే చర్చిలో ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ప్రధానం ప్రోగ్రాము చర్చిలో పెట్టారండి. అయితే శుక్రవారం వచ్చింది, అమ్మాయిని పంపించరు కదా అనే ఉద్దేశంతో ముందు ఒక జంటను పంపించి అమ్మాయిని తీసుకొచ్చేయమని ప్రధానం ఇక్కడ చేశారన్నమాట. అయితే ఇంకా ప్రధానం చేసేటప్పుడు రమాదేవి గారికి ప్రార్థన ఇచ్చారు. ఇంకా ఆవిడ ప్రేయర్ చేస్తున్నారండి. ప్రధానంలో ఏమేమి పెట్టారో చూపిస్తున్నానండి. ఎగోండి పళ్ళు, ఆకు, అరటిపళ్ళు, స్వీట్లు, తర్వాత రమాదేవి గారు పెట్టే గొలుసు అన్నమాట ఆవిడ పెట్టింది. తర్వాత చీర, జాకెట్టు, పువ్వులు, లంగా, ఇంకా మేకప్ కిట్టు, చెప్పులు, గోరింటాకు, ఇవన్నీ అన్నీ తెలిసినాయే కదా అందరికీ. అయినా సరే చూపించాలనే ఉద్దేశంతో అందరికీ చూపిస్తున్నానండి. ఇవన్నీ పెట్టారు. ఇంకా అవన్నీ పెట్టేటప్పుడు ఇచ్చేవాళ్ళు. నాకేమో పెళ్ళికొడుకు తాలూకా బంధువులు తెలుసు, పెళ్ళికూతురు తాలూకా బంధువులు మరి రిలేషన్ తెలియదు కదండి, అందుకని వాళ్ళని చెప్పకపోవచ్చేమో నేను. కానీ పెళ్ళికొడుకు తాలూకా రిలేషన్ మటుకు చెప్తానికే ట్రై చేస్తానండి. ఇంకా ఆవిడ ప్రార్థన అయిపోయాక ఇంకా బంధువులందరూ వచ్చి, అంటే ఇటు 5 నలుగురు, ఇటు వచ్చి ఒక 5 అలా చేస్తారు కదా, 9 మంది అలా నిలబెట్టారనమాట. ఇంకా అందరం కూర్చున్నాము. ఇగోండి వస్తున్నారు. ఇగోండి రమాదేవి గారు గ్రీన్ శారీ కట్టుకున్నారు కదా, ఎల్లో అంచు, ఆవిడ రమాదేవి గారు పెద్ద కోళ్ళు. తర్వాత ఇలాగా టక్ చేసుకొని వెళ్తున్నారు. రమాదేవి గారు మరిది గారండి. ఎల్లో శారీని గ్రీన్ కలర్ అంచు, ఆవిడేమో వాళ్ళ చెల్లెలు. తర్వాత వెనకాల ఉన్న 2 పిల్లలునేమో వాళ్ళ చెల్లెలు పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయినండి. ఎల్లో శారీ ఏమో చిన్న అమ్మాయి. అదిగోండి బ్లూ శారీ వెనకాల ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఇంకొంచెం ముందుకు వస్తే ఆవిడ పెద్ద అమ్మాయి అన్నమాట. తర్వాత పాస్టర్ గారు ఉన్నారు అక్కడ. ఇచ్చేటప్పుడు కూడా చెప్తాను. పాస్టర్ గారు ఏమో మెసేజ్ ఇస్తున్నారు. వాళ్ళని పెళ్లి కూతురు తాలూకా వాళ్ళని రమ్మని చెప్తున్నారు అనమాట. ఎవరన్నా 4 2 అమ్మ అని చెప్తున్నారు. అయితే మరి ఈవిడ ఏమవుతుందో పెళ్లి కూతురికి నాకు తెలియదు, కాకపోతే సంబంధం చూసిన ఆవిడని చెప్పారు. తర్వాత వాళ్ళ అమ్మగారు ఇంకా ఎవరో 2 3 వచ్చారు. వాళ్ళు వచ్చి నిలబడి తీసుకున్నారండి. ఇంకా ఏమో ఆయన ఏమో ఫోటోలు తీస్తున్నారు. ఇంకా ఎడవిడి ఉంటుంది కదండి తప్పనిసరిగా అందరికీ. పాస్టర్ గారు ఏమో ఇంకా పెళ్లి కూతురు తాలూకా వాళ్ళని పిలుస్తున్నారు. ఇగోండి ఈవిడ వచ్చారు. తర్వాత ఇంకొక ఆవిడ నాకు తెలీదు. తర్వాత ఈ రెడ్ శారీ ఏమో పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారండి. అయితే ఇంకా చూడండి ఎవరెవరు ఇస్తున్నారంటే, ముందేమో రమాదేవి గారుని వాళ్ళ కోళ్ళు అందించారు. పాస్టర్ గారు చెప్పారనమాట, మీరు కూడా లేకండి అమ్మ, మీరు కూడా చేసి ఇవ్వండి అని. అక్కడ 5 నించున్నారు కదా,
యువతల పక్కేమో నలుగురు నించున్నారండి. 9 మంది అయ్యారు. ఇంకా రమాదేవి గారిని కూడా లెగిసి ఇమ్మన్నారు. అయితే రమాదేవి గారుని పెద్ద కోళ్ళు ఒక ప్లేట్ ఇచ్చారు. తర్వాత రెండో వాళ్ళేమో ఇగోండి రమాదేవి గారు వాళ్ళ చెల్లెలు పిల్లలండి. ఇగోండి బ్లూ సారీ పెద్ద అమ్మాయి, ఎల్లో సారీ ఏమో చిన్న అమ్మాయి అనమాట. రమాదేవి గారు చెల్లెలు పిల్లలు వాళ్ళు ఇచ్చారు. ఇంకా పెళ్ళి పెద్ద ఆవిడ అందుకుంది పళ్ళెము, మేకప్ కిట్ అందుకున్నట్టు ఉంది ఆవిడ. తర్వాత స్వీట్లుని ఇంకా నగలు రమాదేవి గారి చెల్లెలు. ఇగోండి ఈ పక్కనున్న పింక్ కలర్ శారీ ఆవిడ తోటుకోళ్ళండి, రమాదేవి గారి తోటుకోళ్ళు. ఇంకా తర్వాత మళ్ళీ పళ్ళు ఇచ్చిందనమాట లాస్ట్లో వాళ్ళ చెల్లెలు. ఇంకా అవన్నీ అందుకొని ఇంకోటి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు అందుకున్నారు. ఇంకా అవన్నీ ఇచ్చుకొని పక్కన పెట్టేసి అమ్మాయిని రెడీ అవ్వమని చెప్పారండి. ఇంక రెడీ అయ్యింది, మళ్ళీ వచ్చి కూర్చున్నారు. ఈలోపు పాస్టర్ గారు అంటే పెళ్లి కూతురు తాలూకా పాస్టర్ గారు వచ్చారు. అంటే అక్కడ జరిగితే అక్కడ చేసిన ఆయన అక్కడ జరగలేదు కదా, ఇక్కడ జరగడం వల్ల ఆయన్ని ఇక్కడ రమ్మని చెప్పినట్టున్నారు. ఆయన వచ్చారు. ఆ కార్యక్రమం ఆయనే చెయ్యాలి, ఎందుకంటే పెళ్లి కూతురు తాలూకా పాస్టర్ గారే చెయ్యాలి కాబట్టి ఆ పాస్టర్ గారు వచ్చారు. ఆయన మెసేజ్ ఇచ్చారు, తర్వాత ప్రేయర్ చేశారు. మన దిలీప్కి చాలా సంబంధాలు చూసామండి, కానీ పక్క టైంకి ఎక్కడుంటే అక్కడే సెట్ అవుతుంది కదా. ఆలస్యమైనప్పటికీ తన పక్క టైంకు ఎక్కడైతే అక్కడే దేవుడు ఏర్పాటు చేసిన దగ్గరే సెట్ అవుతుంది. ఆశారాణిని దేవుడు ఏర్పాటు చేశాడండి. రిబకాల గురించి రాసిన పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైన మాటలు. 24వ అధ్యాయము. ఆ చిన్నది మికిలి చక్కనిది, ఆ చిన్నది మికిలి చక్కనిది. ఆమె కనుక చాలు చేయండి. ప్రజలు ఫలింపచేయండి. దేవా తదుపరి జరిగే వాకమును మహిమకరంగా జరిగించండి. ఈ కార్యమంతట్లో మీరు మహిమపడండి. యేసునామమున వేడుకుంటున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ బంధువు వేయుచున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా వరాగోతాలైనాని స్వామి పగలరా వరాగోతాలైనాని అలాగే పెళ్లి కూతురికి బొందుని అలాగే రమాదేవి గారు తెచ్చిన గొలుసు వేశారండి. దేవుడు పిల్లలు, ఈ సమయంలో మరి స్థానిక పాస్టర్ గారుగా నేను ప్రార్థన చేస్తాను. మరి పెళ్లి కుమార్తె పాస్టర్ గారుగా మరి దైవజనుల ఆశీర్వాదంతో ఈ ప్రధాన కార్యక్రమం ముగించబడుతుంది. ఇక్కడ నుంచి ఇంకా మన పాస్టర్ గారు లాస్ట్ ప్రేయర్ చేస్తున్నారండి. ఇంకా ఆయన ప్రధానం పూర్తయింది. అయితే ఇంకా ప్రేయర్ చేస్తున్నారు ఆయన. ఇంకా అందరం సిద్ధపడుతున్నాము, పెళ్ళికి కూడా వెళ్ళాలి కదా. టైంకి అన్నీ చక్కగా జరిగిపోయాయండి. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు 7:30, 8 ఆ టైంకి వచ్చినా సరే చక్కగా గంటలోనే అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగిపోయాయి, ఎటువంటి ఆలస్యం జరగకుండా. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళందరూనేమో ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ ఒక అన్నయ్య వెళ్తున్నారు కదా, ఆ అన్నయ్య ఏఎస్ఓ గారు అంటామండి. అయితే రమాదేవి గారితో పాటు జాబ్ చేశారు పాకిరేపేట డిస్టిక్లో ఏఎస్ఓగా. అది ఆయన కూడా వచ్చారు పెళ్ళికి, హైదరాబాద్లో ఉంటున్నారు ఇప్పుడు. ఇంకా ఇంతకుముందు మన సంఘానికి వచ్చేవాళ్ళు, అయితే ఇప్పుడు దూరం అవడం వల్ల ఇంకా అక్కడ ఉంటున్నారు. అయితే ఇగోండి ఇక్కడ ఇంకా పెళ్లి కూతురు తాలూకు వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. వీళ్ళు ఇక్కడ ఫోటో దిగేసి ఇంక వీళ్ళేమో ఇటు నుంచి ఇలాగా అక్కడికి ఫంక్షన్ హాల్కి వచ్చేస్తారు. అయితే పెళ్లి కొడుకుని కూడా తీసుకెళ్ళాలి కదా అన్న ఉద్దేశంతో ఇంకా మేము పెళ్లి కొడుకు తాలూకు వాళ్ళు అందరం బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంకొండి ఇక్కడ దిలీప్ని కూడా బయలుదేరిస్తున్నారు. ఇంకా దిలీప్ కూడా బయలుదేరిపోతున్నాడు ఫంక్షన్ హాల్కి. ఇంకా అక్కడ పెళ్ళండి. అయితే మీరు అందరూ కూడా అక్కడ పెళ్ళికి కూడా రావాలని ఆశపడుతున్నాను. రేపు తప్పనిసరిగా, అంటే వీడియోలో అయితే మటుకు రేపండి. పెళ్ళి అయితే 4వ తారీఖునండి అయిపోయింది. అయితే మీరందరూ కూడా పెళ్ళికి రాలేకపోయినా ఈ వీడియోలో వచ్చి వధూవరులను దీవించండి. బయలుదేరుతున్నారండి. లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి, బాయ్.